సార్ రీసెంట్గా మనం న్యూస్ చూసాము. కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఫుడ్ శాంపుల్స్ తీసుకొని పానీపూరి కావచ్చు, పీచ్ మిఠాయి కావచ్చు, ఇంకా సమ్ షవర్మా లాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్, మంచూరియా ఇంక్లూడింగ్ ఏవైతే కలర్స్ వేసి అమ్ముతున్నారో అండ్ కెమికల్స్ వాడుతున్నారో సార్, అవన్నీ క్యాన్సర్ కారకాలు అని ఒక సర్వేలో చెప్పారు. 100% సార్ అందులో ఎటువంటి అనుమానం లేదండి. అసలు ఇప్పుడు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీరు చెప్పిన ప్రతి ఐటమ్ కూడా క్యాన్సర్ కారకమేనండి. సార్ స్టార్టింగ్ విత్ కాటన్ క్యాండీ, పీచ్ మిఠాయి చిన్నప్పుడు మన ఇద్దరం కూడా తిన్నాం. అవును, మీరు తిన్నారు లేదు సిటీలో, మేము విలేజెస్లో మేము తిన్నాం. ఆ పీచ్ మిఠాయి తిన్న ఆ కలరింగ్ ఏజెంట్లో రోడమిన్ బి అనే టాక్సిన్ ఉంటుందండి. ఓకే, 100% అది క్యాన్సర్ కలిగిస్తుంది. పాండిచేరి వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు బ్యాన్ ఇట్, ఫాలోడ్ బై కర్ణాటక, అండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా బ్యాన్ చేసినట్టున్నారు. అన్ని రకాల కలరింగ్ ఏజెంట్స్ కూడా క్యాన్సర్ కారకాలండి. దేంట్లో అయినా వాడండి. అన్ని రకాల చైనీస్ డిషెస్లో వాడే ఈ మంచూరియా, ఆ చిల్లీ చికెన్, ఆ కలర్ఫుల్ చికెన్స్ ఉంటుంటాయి బయట రోడ్డు మీద పెట్టి చూపిస్తుంటారు, అన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. 100% వీటన్నిటిని కూడా మనం పూర్తిగా బ్యాన్ చేయాలండి. మీరు చూసారు ఈ మధ్య మనం మన దేశంలో తయారయ్యే మసాలాలని సింగపూర్లో కూడా బ్యాన్ చేసేసారు. కారణం ఏంటంటే అందులో దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు అందులో వాడే కెమికల్స్ క్యాన్సర్ కారకాలు. అలాగే అదంతా ఎందుకండి, మనం రోజు తినే మైదా లేకుండా మీరు ఏమైనా తింటారా? మీ పిల్లలు మీరు ఏమైనా తింటారా? మీరు తినే ప్రతి స్వీట్, ప్రతి రుమాలి రోటీ, ప్రతి బిస్కెట్ లో కూడా ఖచ్చితంగా మైదానే ఉంటుంది. అన్నిట్లో మైదా ఉంటుంది. మీరు తినే మాల్పూరి, గులాబ్ జామున్, ఎనీ స్వీట్ యు నేమ్ ఇట్, జిలేబీ, ఎనీథింగ్, ఎనీ ఇండియన్ స్వీట్ ఈజ్ మేడ్ విత్ దిస్ వైట్ పౌడర్, రిఫైన్డ్ పౌడర్, మైదా. ఆ మైదాని వైటనింగ్ చేసేటప్పుడు అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతుంది. దానివల్ల అది ఖచ్చితంగా క్యాన్సర్ కారకం. మైదా ఇది క్యాన్సర్ కారకం. మైదా రోటీస్, మైదా స్వీట్స్, ఎవ్రీథింగ్. మీరు తినే కేక్స్, వాటిలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఒబేసిటీ కలిగిస్తాయి, అన్ని రకాల క్యాన్సర్ని కలిగిస్తాయి. సో ప్రతి ఐటమ్ అండి, మనం తీసుకునే ప్రతి ఐటెంలో కూడా, మన పిల్లలు తినే ప్రతి పొటాటో చిప్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్లో కూడా ఈ రీయూజ్డ్ ఆయిల్స్ వాడటం, ఈ కెమికల్స్ వాడటం, ఈ మైదా వాడటం. మైదా లేని ఐటెం లేదండి. చీపెస్ట్ ఫుడ్ ఐటమ్ మైదా. సో మీరు ఏ హోటల్కి వెళ్ళినా మైదాతోనే రోటీ చేసి పెడతారు. వీట్ రోటీతోనో లేకపోతే బాజిరా పౌడర్తోనో రోటీ చేయరు, మైదాతోనే చేస్తారు. టేస్టీగా కూడా ఉంటాయి. మైదాతో చేస్తే చోలే భటూరా, చాలా మంది నాకు సుందర్ పిచ్చయ్య కూడా చెప్తున్నారు ఆయన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ చోలే భటూరా. ఆ భటూరాలో ఉండేది ఏముందండి? మైదానే, అన్ని మైదానే. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. రోజు మీరు చూస్తుంటారు మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయి, హ్యాపీగా తింటారు. పకోడీలు, పునుగులు తింటుంటారా పిల్లలు? మీరు ఏముందండి ఎలా చేస్తారు? పొద్దున్నే అక్కడ బాండీ పెడతాడు, ఆ బాండీలో ఆయిల్ పోస్తాడు. అది ఏ రకమైన ఆయిల్ కూడా మనకు తెలియదు. దాన్నే రోజంతా వాడుతూనే ఉంటారు. వాటిలో వచ్చే కెమికల్స్ రీయూజ్డ్ ఆయిల్స్, వీటిలో వచ్చే కెమికల్స్. ఆ జిలేబీ దాంట్లోనే వేస్తారు, గులాబ్ జామున్ కూడా దాంట్లోనే చేస్తారేమో. సో ఇవన్నీ కూడాను అత్యంత పాయిజనస్ సబ్స్టెన్సెస్. ఈ హై టెంపరేచర్ హీట్లో చేసే ఈ బిస్కెట్స్ అన్నీ కూడా మైదాతోనే తయారు చేస్తారు. అవన్నీ కూడా పాయిజనస్ సబ్స్టెన్సెస్. మైదాతో చేసే ప్రతి ఐటెంని కూడా మనం పూర్తిగా బ్యాన్ చేసేయగలగాలండి. ఇండియాలో అదే మోస్ట్ పాపులర్. అలాగే నెయ్యికి సబ్స్టిట్యూట్గా వాడే డాల్డా, వనస్పతి, అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అన్ని రకాల పదార్థాలు మనం బయట తీసుకునే ప్రతి ఫుడ్ ఐటమ్ చాలా విగరస్గా చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైట్స్. ప్రతి టౌన్లోను, ప్రతి తెలంగాణలో, ప్రతి విలేజ్లోను, ప్రతి మన హైదరాబాద్ సిటీలో అయితే ప్రతి ఏరియాలో కూడా రైట్ చేశారు. అన్ని చోట్ల కూడా ఇదే కనుక్కున్నారు. ఫేమస్ కఫేస్లో కూడా రీసెంట్ గా రైట్స్ అనే చేసి ఫేమస్ వెల్ నోన్ రెస్టారెంట్స్ అన్ని బ్యాన్ చేశారు. అన్నిట్లోనూ వాళ్ళు చూశారు ఏది ప్రాపర్ గా ప్రిజర్వ్ చేయబట్టలేదు. నిల్వ చేయబడిన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ నెక్స్ట్ డే మైక్రోవేవ్ లో హీట్ చేసి మనకు పెడుతున్నారు. ఆ మైక్రోవేవ్ లో హీట్ చేసినవి అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. మీరు వాడే టెఫ్లాన్ కోట్, మన చిన్నప్పుడు మేము కూడా నాన్ స్టిక్ బాగుండేది, ఆయిల్ లేకుండా వేస్తున్నారు. ఆయిల్ లేకుండా దోశ తింటున్నాము, మనకు ఆయిల్ తగ్గిపోతుంది. నాన్ స్టిక్, ఆ టెఫ్లాన్ కోటింగ్ నుంచే కెమికల్ సబ్స్టెన్సెస్ దోశలోకి వెళ్ళి మన పొట్టలోకి వెళ్ళి అనేక రకాలైన క్యాన్సర్కు దారితీస్తున్నాయి. ఆ టెఫ్లాన్ కోటింగ్లో వేసే దోశలో వేసేటప్పుడు వచ్చే ఫ్యూమ్స్ మన తల్లిగారికి కూడా హాని కలిగించాయి. సో ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా మైక్రోవేవ్ను, ఆ ప్లాస్టిక్లో ఫుడ్ క్యారీ చేయటం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటే నిన్ననే ఒక స్టడీ బయటకు వచ్చేసింది. ప్లాస్టిక్ వాడి ఆ ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసే వాటర్లో కానివ్వండి, మెడిసిన్స్లో కానివ్వండి, ఇతరత్ర ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఏం స్టోర్ చేసినా ఆ మైక్రో ప్లాస్టిక్స్ వాటిల్లో ఉంటేనే నిన్ననే ఒక స్టడీ చెప్పారు.
సో ఈ రకరకాలుగా ప్లాస్టిక్ యూసేజ్, రీయూజ్డ్ ఆయిల్స్, కలర్స్, మీరు బయట మీరు స్విగ్గీలోనో జొమాటోలో ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా అవన్నీ కూడా వాళ్ళు ప్లాస్టిక్ వాటిలోనే మైక్రోవేవ్లో వస్తాయి వేడి మళ్ళీ. చేస్తారు, అవును. ప్లాస్టిక్ కంటైనర్లోనే మనకు పంపించడం జరుగుతుంది. ఆ హీటెడ్ ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లోకి వస్తాయి, ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఫుడ్ ఐటెంలోకి వస్తాయి, వాటిని మన పిల్లలకి ఇంజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి.